ప్రియరా, మరి శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. మరి అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేదా ఫ్లైట్ మోడ్లో అయినా మీరు ఉంచండి. మీరందరూ కూడా మరి ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని వినాలి. ఒకవేళ ఎవరికైనా నిద్ర వస్తుందంటే పక్క వాళ్ళకి చెప్పండి, నాకు నిద్ర వస్తే నన్ను లేపండి అని. అమ్మ వినిపించిందా అందరికీ? నాకు నిద్ర వస్తే నన్ను లేపండి అని పక్క వాళ్ళకి చెప్పండి. చెప్పరా? నన్ను గట్టిగా గిల్లండి అని చెప్పండి. నాకు నిద్ర వస్తే నన్ను గట్టిగా గిల్లండి అని చెప్పండి. ఎందుకంటే దేవుని సన్నిధిలోని నిద్రపోకూడదండి. అది చాలా శాపం మనకి. అది ఒక దరిద్రం అనమాట. ఏదో బాగా రోజంతా ప్రార్థనలో ఉండి ఉండి అలసిపోయాం అనుకోండి, ఏదైనా సరైన నీరసం వస్తే అది వేరు అండి. ఆదివారం ఒక్కరోజే కదా మనం మందిరానికి వస్తున్నాం, ఆదివారానికి ఒక్కరోజే కదా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, అది కూడా 2.5 గంటలు మాత్రమే. ఆ సమయంలో కూడా పడుకుండిపోతే ఎలాగండి? ఆ 2.5 గంటలు కూడా సక్రమంగా పాటించే వాళ్ళు కూడా లేరు. కాబట్టి అది చాలా విలువైనటువంటి సమయము. అందరూ కూడా దేవుని యొక్క వాక్యం పైన దృష్టి ఉంచండి. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియరా, అయిపోయినాయా మాటలు? ఇంతకు ముందు లేయా యొక్క జీవితం గురించి మనం ధ్యానం చేసాం. లేయా గారి గురించి మనం ఆలోచన చేసాం. లేయా ఎవరంటే యాకోబు గారి యొక్క భార్య, లాబాను యొక్క కుమార్తె. లేయా జీవితంలో కొన్ని ఆత్మీయమైనటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. నా వైపు చూడాలి అందరూ కూడా. లేయా గారితో పాటు రాహేలు గారు కూడా ఉన్నారు. లేయా గారి గురించి ఒక మాట నేను ముందు చెప్పి నేను తర్వాత ముందుకు వెళ్తాను. లేయా గారు జబ్బు కండ్లు కలది. అందరూ ఆమెను అసహించుకుంటున్నారు, ద్వేషించేవారు. అందరూ ఆమెను ఎగతాళి చేసేవారు, హీనంగా చూసేవారు. కానీ దేవుడు మాత్రం ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె నిందను తొలగించాడు. జబ్బు కండ్లు కలిగినది కానీ ఆమె గురించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గొప్పగా చెప్పుకునే అవకాశాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుని దగ్గర ఆమె అంత కార్యాలు చూడడానికి కారణము ఆమె కన్నీటితో ప్రార్థించిందని ఆ వచనాల్లో మనకు కనపడుతూ ఉంది. ప్రియరా, లేయా గారి గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఆల్రెడీ మన యూట్యూబ్లో ఆ ప్రసంగం కూడా ఉంది. ఈరోజు నేను మీకు చెప్పాను, ఆ రోజు దేవుడు సహాయం చేస్తే రాహేలు గారి గురించి కూడా మీకు చెప్తాను అని. కాబట్టి రాహేలు గారి గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. ఎప్పుడో పాత నిబంధన ఆదికాండంలో కనిపించినటువంటి రాహేలు గారు ఈనాటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ్యానికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియరా, బైబిల్లో రాయబడినటువంటి ప్రతి క్యారెక్టరు, ప్రతి ఒక్క విషయాన్ని మనము ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో చూస్తే ప్రతి ఒక్కరి జీవితం ద్వారా ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు, ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రంథము పరిశుద్ధమైన గ్రంథము, ఇది జీవ గ్రంథం అని దీనికి మరొక పేరుంది. ఈ జీవ గ్రంథం అనగా జీవింపచేసే గ్రంథము. ఈ గ్రంథములో జీవం ఉంది అంటే మనల్ని జీవింపజేస్తూ ఉంది. కాబట్టి మనము అక్షరార్థంగా బైబిల్ గ్రంథాన్ని చదివితే కొన్ని సత్యాలు మనకు అర్థం కావు. ఈ రోజుకి కూడా చాలామంది బైబిల్ గ్రంథాన్ని అక్షరార్థంగా చూస్తూ ఆత్మీయ కోణంలో వివరించలేని వారుగా తమకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అక్షరార్థమైనటువంటి కోణంలో చూస్తూ మరి అనేక మంది సత్యాన్ని బోధించకుండా రకరకాల మార్గాల వైపు మరి ఎన్నో బోధలు వెళ్తూ ఉన్నాయి. ప్రియరా,
మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు లేదా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది దేవుని మాట, ఈ మాటలను ఆదరిస్తాయి, ఈ మాటలను బలపరుస్తాయి, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ఆలోచనతో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలట. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నిన్న మీకు చెప్పాను, మొన్న శుక్రవారం నాడు ఒక చర్చికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఆ చర్చిలో అందరూ కూడా ఎంప్లాయీస్ వస్తారు, డాక్టర్సు, ఇంజనీర్సు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు, పోర్ట్లో జాబులు చేసేవాళ్ళు అందరూ కూడా ఉద్యోగస్తులండి, అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు. నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళందరూ ఎడ్యుకేట్ కదా బాబు, వీళ్ళకి వాక్యం చెప్పడం అంటే, ఒకవేళ పాస్టర్ గారిని ఏంటండి ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చారు మీరు అని అంటారేమో అని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను అంతా చదువుకోలేదు కాబట్టి, నా చదువు చాలా తక్కువ కాబట్టి, నా చదువు చాలా చిన్నది కాబట్టి, ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, తక్కువ చదువుకున్న వారి ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. ఇక మన సంఘంలో ఉన్నవారు లేదా మన ప్రాంతంలో ఉన్నవారి విషయానికి వస్తే అది ఇంకా తక్కువగా ఉంటుంది ఏమండి. కాబట్టి ప్రియులారా, ఏదేమైనా కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము చదువుతో పని లేదు, కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం ఆనుకొని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి మాట మనలను దర్శిస్తుంది, ప్రతి మాట మనల్ని బలపరుస్తుంది. మనము ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టైంపాస్ కోసం ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపినా ప్రయోజనం ఉండదు. ఏదో ఆదివారం కూడా చర్చికి వెళ్ళకపోతే బాగోదు కదా అని మనము ఆదివారం మందిరానికి వచ్చినా ప్రయోజనం ఉండదు. మనము దేవుని యొక్క వాక్యం వినాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏం బోధిస్తుంది, ఏం మాట్లాడుతాడు దేవుడు అని ఆశతో ఆనాడు ప్రజలు, ప్రియరా, బెరియా సంఘపు వారు అలాగే పౌలు శీల ప్రకటిస్తున్న వాక్యాన్ని చాలా ఆలోచించేవారట, పరిశీలన చేసేవారట, వీరు చెప్పే మాటలు అలా ఉన్నాయా లేవా అని. కాబట్టి ప్రియరా, మీ అందరి హృదయాల్లో ఒక మాట అనుకోండి, ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నన్ను దర్శించు నాయనా. ఈరోజు మీ దాసుల ద్వారా ఏ వాక్యాన్ని అయితే నువ్వు మాతో మాట్లాడుతావో ప్రభువా, ఆ వాక్యం మా జీవితంలో ఫలించాలి, ఆ మాటలు మా జీవితంలో నెరవేరాలి ప్రభా. ఇదిగో నీ వాక్యానికి అనుగుణంగా మేము నడవాలి ప్రభా. ఇదిగో మీరే మాతో మాట్లాడండి. నీ దాసుడు మాట్లాడడం వల్ల మాకు ఉపయోగం ఉండదు ప్రభా, నీవు మాట్లాడితే మాకు ప్రతిఫలం ఉంటుంది ప్రభా అని మీ మనస్సుల్లో మీరు ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి ప్రియరా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ హృదయాల్ని దర్శిస్తాడు. కాబట్టి రాహేలు గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 29వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆదికాండము 29వ అధ్యాయము చదువుతారా? ఆదికాండం 29వ అధ్యాయములు ఇక్కడ 16వ వచనంలో ఆ మాటలు మనకు కనబడుతున్నాయి క్లియర్గా. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు సుందరివతియు సుందరియునై ఉండెను. చాలండి ప్రియులారా, రాహేలు గారి గురించి రాయబడినటువంటి మాట ఏం చెప్పాను చెప్పండి. హలో, అందరు ఇక్కడే ఉన్నారా? రాహేలు గారు ఎవరు? ఇంకా ఇక్కడ రాహేలు గారి గురించి ఏమని రాయబడిందంటే, రాహేలు సుందరివతియు రూపవతియు సుందరియునై ఉండెను. అంటే ఆమె ఒక రూపవతి, అంటే ఆమె రూపం ఒక స్త్రీ ఎలా ఉంటే అందంగా ఉంటుందని అంటాము, చక్కటి రూపం అన్నమాట. హైటు అంటే చక్కటి రూపం కలిగినటువంటి స్త్రీ. తర్వాత ఆమె సుందరవతి అట, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మిస్ ఇండియా అన్నమాట. వింటున్నారా అప్పుడప్పుడు మిస్ ఇండియా పోటీలు పెడుతూ ఉంటారు కదా. మిస్ ఇండియా పోటీలు పెట్టినప్పుడు అంటే అందాల పోటీలట. ఏం పోటీలండి?
అందాల పోటీలు. మీరు నా వైపు చూడాలి, ఎవరు కిందకి తల బాబు చిన్న పండు నా వైపు చూడమ్మా, ఎవరు కింద తల పెట్టద్దు. అందాల పోటీలు పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ అందాల పోటీలకి ఎవరికి పెడతారు? స్త్రీలకే పెడతారండి, పురుషులకి పెట్టరా? అంటే పురుషులు అందంగా ఉండరా? స్త్రీలకి పెడతారు అందాల పోటీలు. ఈ అందాల పోటీలు కనుక మీరు ఎప్పుడైనా చూసుంటే ఎవ్వరికి కూడా ఫుల్ డ్రెస్ ఉండదండి. వింటున్నారా? ఈ అందాల పోటీలకు వెళ్ళే వాళ్లకు ఫుల్ డ్రెస్ ఉండదు, ఆఫ్లో ఆఫ్ ఉంటుంది. అందాల పోటీలు అంటున్నారు కదా అంటే అదే అందాల పోటీలు. అంటే నేటి సమాజానికి సినీ ఇండస్ట్రీలో కూడా చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళని ఆ సినీ ఇండస్ట్రీలకు తీసుకుంటారండి. లేదండి, నా అరికాలు ఈ చేతులు తప్ప నేను బాడీలింగ్కి ఏ శరీరాన్ని బాగానే చూపించానంటే, హే నువ్వు మాకు పనికిరావమ్మా, పక్కకు పో. శరీరాన్ని అంతా చూపిస్తేనే వాళ్ళు సినీ ఇండస్ట్రీలో తీసుకుంటారు. ఏంటి, ఆ మధ్యకాలంలో ఒక యాక్టర్ గురించి విన్నాను. ఆమె చిన్న డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడలేదట, అందుకని ఆవిడకి అవకాశాలు ఇవ్వట్లేదట. సో అవన్నీ మనకు అనవసరం. ఏదేమైనా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అందాల పోటీలకు వెళ్తున్నటువంటి వారు ఏంటి, అందాన్ని చూపిస్తున్నాము, లేదా మేము అందగత్తులము, మేము చాలా సుందరము, మేము రూపవత్తులము, అందగత్తులము అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న దుస్తులు వేసుకుని ప్రియరా ఏంటి వారు దాన్ని ఏమంటారు, షోకేషన్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు. దాన్ని క్యాట్ వాకింగ్ ఏదో అంటారు, రకరకాల నడకలు ఉంటాయి, రకరకాల చేష్టలు చేస్తూ ఉంటారు ప్రియరా. కానీ ఆ రోజు ఒక ఆమె సుందరవతి లేదా ఒక ఆమె రూపవతి అని చెప్పడానికి చిన్న చిన్న వస్త్రాలు కాదండి. ఆనాడు ఏంటి, పాదము తప్ప శరీరంలో ఒక అంగుళం కూడా ఎక్కడ కనిపించదు. కేవలం ఈ ముఖ భాగము తప్ప, ఈ ముఖ భాగము, ఈ కాళ్ళు, అరికాళ్ళు, ఈ చేతులు మాత్రమే కనబడతాయి. ఆనాడు ప్రజలు వస్త్రధారణ ఆ విధంగా ఉండేది. అయినా కూడా యాకోబు గారు చూసిన వెంటనే ఆమెను ప్రేమించేశాడు. ఎందుకంటే ఆమె రూపవతిగా ఉంది, అందంగా ఉంది ప్రియరా. సర్వసాధారణంగా ఏంటి, స్త్రీల గురించి ఒక మాట చెప్తూ ఉంటారు, జుట్టు ఎక్కువగా ఉంటే పొగరు ఎక్కువగా ఉంటుందట. ఏమండి, జుట్టు ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడలేవట, వాళ్ళు కొంచెం పొగరు ఎక్కువగా ఉంటుందట. రెండవదిగా అందం ఎక్కువగా ఉన్న వారి పక్కన నించోవడానికి కూడా చాలా భయమట కొంతమందికి. ఎందుకంటే చాలామంది అందంగా ఉన్నామంటే చాలు, ఇంకా వాళ్ళని పట్టుకోలేం. ఈవిడ చాలా బాగుందండి, అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి, ఎవరైనా అన్నారంటే అమ్మో నేను చాలా అందంగా ఉన్నాను, అమ్మో నాకు ఇంకా మార్కుల మీద మార్కులు వచ్చేస్తున్నాయి, నేను ఇంకా ఎగ్జామ్స్లో జీరోలు వస్తాయి, క్యారెక్టర్ ఉండదు, సరైనటువంటి మాట్లాడే విధానం ఉండదు. ఏం చూసి మురిసిపోతుంటారంటే అందం చూసి మురిసిపోతూ ఉంటారు ప్రియరా. ఏంటి, ఈమె చాలా రూపవతి అట, అందంగా ఉంటుందట. ఈమెను చూసి యాకోబు గారు వెంటనే ప్రేమించేశాడు. తన మామగారి దగ్గరికి వెళ్ళాడు. మామయ్య గారు మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చేసింది, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే, ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఆ కాలం నాటి ఆచార ప్రకారంగా మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే 7 సంవత్సరాలు నువ్వు నా దగ్గర పని చెయ్యాలి అని చెప్పారట. ఈ రోజుల్లో ఎవరైనా పెళ్లి చెయ్యాలంటే ఏమడుగుతారు? ఎన్ని ఎకరాలు ఇస్తారండి, ఎన్ని లక్షలు ఇస్తారు, ఎన్ని కోట్లు ఇస్తారు, ఎన్ని కోట్లు ఎక్కువగా ఇస్తే అంత మంచిది అనమాట. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే ఎంత కట్నం ఎక్కువగా ఇస్తే అమ్మాయి అంత మంచిది, కట్నం తక్కువ ఇచ్చారు అనుకోండి అమ్మాయి అంత మంచిది కాదు. ఎంత విచిత్రం చూసారా. నిజానికి మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని అసలు కట్నం కూడా డిమాండ్ చేయరండి. కానీ కట్నం ఎక్కువగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారంటే నిజంగా దాని గురించి మనం మాట్లాడకూడదు. ఒకవేళ బహుశా ఉంది కాబట్టి ఇస్తున్నారేమో అనుకోవచ్చు, అది వేరే విషయం. ప్రియరా, 7 సంవత్సరాలు కొలువు చేస్తేనే నా కూతుర్ని ఇస్తానని చెప్పినప్పుడు 7 సంవత్సరాలు 7 రోజుల్లో గడిచిపోయిందంట.
యాకోబు గారికి మామగారు మోసం చేశాడు, చిన్నదానికి పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి మేము పెళ్లి చేయము బాబు అని చెప్పినప్పుడు, అయ్యి బాబోయ్ నాకు మీ పెద్ద అమ్మాయి అంటే నాకు నచ్చదండి, జబ్బు కండ్లదండి, మీకు చిన్నమ్మాయి అంటే ఇష్టం అని చెప్పి ప్రియరా మొత్తం మీద చిన్నమ్మాయి కోసం మరలా ఇంకొక 7 సంవత్సరాలు కూడా పనిచేసి పాలేరుగా పనిచేసి మామగారు చెప్పిన ప్రతి ఈ నీచమైన పని చేసి ఆఖరికి ఆమెను కూడా సంపాదించుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ప్రియరా ఈ యొక్క వివాహం చేసుకున్నాడు, ఏంటి అందంగా ఉంది ఒకటి, రెండవది ప్రేమించే భర్త వచ్చేసాడు. ఇంకా పొగరు ఎక్కువైపోయిందంట ఈవిడికి. ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు జరిగినా ఏం జరిగినా కూడా ఆమెను పిలుస్తున్నారట. ఎందుకంటే అందంగా ఉంది కదా, అందంగా ఉంది, రూపవతి, జ్ఞానవంతురాలు. ఏ కార్యక్రమాన్ని పిలిచినా ఆమెనే పిలుస్తున్నారట. అందరూ ఆమెతోనే మాట్లాడుతున్నారట, ఆమెనే పొగుడుతున్నారట, ఆమె గురించే మాట్లాడుతున్నారట. అక్క గురించి ఎవరు పట్టించుకోవట్లేదట, ఆమె జబ్బు కండ్లు కలదు కదా అని. ఏమండి ఆమె ఏమీ లేదండి, ఎందుకు పనికిరాదండి. అందుకే ఈరోజు సమాజం చూడండి, డబ్బున్న వాళ్ళ గురించి, పలుకుబడి ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ వాళ్ళ ఇంట్ల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ప్రియరా ఈ యొక్క రాహేలు గారి గురించి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. తన భర్త కూడా ఓ మురిసిపోతున్నాడట. నా భార్య చాలా అందంగా ఉంటుంది, నా భార్య చాలా అందంగా ఉంటుంది, ఆమె అందానికి ఎవరు సాటి రారు, ఆమె ఎంత అందవంతి అంటే, ఎంత సుందరవతి అంటే, ఎంత రూపవతి అంటే ఆమెను చూసి మురిసిపోతూ ఉన్నాడట. అయితే ప్రియరా కాలం గడుస్తుంది గడుస్తుంది గడుస్తుంది, అందరూ అడుగుతున్నారట, రాహేలు గారు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎంతమంది పిల్లని అడుగుతున్నారట. సమాధానం లేదు. అయ్యా యాకోబు గారు, రాహేలు గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మీ దాంపత్య జీవితం చాలా చక్కగా అన్యోన్యంగా కొనసాగుతూ ఉంది, ఎంతమంది పిల్లండి అంటే యాకోబు గారి దగ్గర కూడా సమాధానం లేదట. ప్రియరా ఏమండి తల దించుకునే పరిస్థితి అయిపోయింది, అవమానాలు పాలైపోతున్నారు, నిందల పాలైపోతున్నారు. ఈ రోజుల్లో ఏంటి అటువంటి తారతమ్యాలు లేవు. కానీ ఒకానొక సమయంలో ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాల క్రితం, ఒక 10-20 సంవత్సరాల క్రితం కూడా ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఏంటి ఆమెను ఏ కార్యక్రమానికి పిలవరు. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఏమండి ఆమె ఎదురొస్తే శాపంగా భావిస్తారు. ఎవరైనా పిల్లలు పుట్టకపోతే ఆమెకి ఏదో దరిద్రం ఉందండి, ఏదో శాపం ఉందండి అని చెప్తూ ఉంటారు. ప్రియరా ఆ రోజుల్లో ఆ నిందలు అస్సలు భరించలేము. చాలా భయంకరమైన నిందలు ప్రియరా, చాలా చాలా అవమానాలు నిజంగా రాహేలు గారి జీవితంలో ప్రవేశించేశాయి. ప్రియరా ఒకవైపు అందంగా ఉందని మురిసిపోయింది, ప్రేమించే భర్త వచ్చని మురిసిపోయింది, కానీ రాహేలు గారికి పిల్లలు లేకపోయేసరికి ఆమె ఏం చెయ్యాలో అర్థం కావట్లేదట. ప్రియరా ఏం చేస్తుంది చూడండి ఒక్కసారి, ఆదికాండం 30 రాహేలు చూచి తన అక్క యందు ఏంటి అసూయ పడిందట. రెండవదిగా యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చేదన నేను. తర్వాత రగులు కొనగా అతడు నేను నీకు గర్భమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనిను. చాలండి ప్రియరా, ఈమెకు పిల్లలు లేకపోయేసరికి ఈమెలో ఏం కలిగిందంట, అసూయ కలిగిందట. రెండవదిగా ప్రియరా ఆమె ఏమండి నేను చచ్చిపోతాను ఇక బ్రతకను అనే తీర్మానంలోకి వచ్చేసింది. మూడవదిగా ప్రియరా ఆమె కోప్పడిందటండి, భర్త మీద కోప్పడిందట. భర్త మీద కోపం ఏంటి, అక్క మీద అసూయ, దేవుని మీద నింద. వింటున్నారా? అక్క మీద అసూయ, భర్త మీద కోపం, దేవుని మీద అసూయ. ఏమంటుంది, నేను చచ్చిపోతాను ఇక బ్రతకను అని ప్రియరా ఏమండి ఒక భయంకరమైనటువంటి ఆలోచనలకు వచ్చేసింది. ప్రియరా సర్వసాధారణంగా ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఏదైనా చిన్న సమస్య రాగానే ఆ సమస్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మనకే తెలియదండి. ఇక్కడ ఈమె రాహేలు గారు ఒక మంచి వ్యక్తిని, యాకోబు గారిని పెళ్లి చేసుకుంది. దేవుని కుమారుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి అడగాలి, ఏమని, ప్రభా నాకు గర్భఫలము దయచే ప్రభా అని.
కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? అసూయ పడుతూ ఉంది ప్రియారా. మన కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతూ ఉంటే అసూయ పడుతూ ఉంటాం. మన కళ్ళ ముందు ఎవరైనా చల్లగా ఉంటే అసూయ పడుతూ ఉంటాం. రాహేలు గారు లాంటి స్థితి ప్రియారా, అలాంటి వారు ఉంటారు. అంటే మన కళ్ళ ముందు ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉన్నా, మన కళ్ళ ముందు ఎవరైనా సంతోషంగా ఉన్నా వాటిని చూసి ఓర్చుకోలేం ప్రియారా. రాహేలు గారు ఏం అసూయ పడిపోయిందట, అసూయ పడిపోయిందట. చూడండి, అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగా తీయాలి. నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అంటే అసూయ పడేవారు ఎవరంట? బుద్ధిహీనులు. బుద్ధి లేనివారు అసూయ పడతారట. ఏంటి, మన వాళ్ళు చూడండి, అప్పుడప్పుడు వేటలకు వెళ్తారు కదా, పక్కోడు కనుక ఒక 1000 రూపాయలు ఎక్కువ వచ్చాయనుకోండి, ఇక వాడి గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటారంటే, ఈడికి ఆడిపోతుంది చేపంతా, ఈడికి ఆడిపోతుంది చేపలంతా అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఏమంటే చేపలకి వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? వీళ్ళు వలయి కానీ ఇది పలానోళ్ళు వల అని వాసన చూసి వచ్చేస్తున్నాయి అంటారా ప్రియరా? ఒక్కొక్కసారి మనం వెళ్ళే ప్రయాణంలో మనకంతా మేమే జరుగుతుంది. అంత మాత్రాన ఏమంటారు కదా, దేవుడు కళ్ళు ఉన్నాయి లేవా, ఎప్పుడు ఆడికే పడిపోతాయి చేపలు, మాకు ఒక్కసారి పడవు చేపలు, దేవుడు కళ్ళు ఉన్నాయి లేవా అంటారు. ప్రియరా, ఏమండి, అసూయ ఎంత భయంకరమని తెలుసా? అసూయ మనలో ఉంటే ప్రియరా, అది మనకు శాపంగా వెంటాడుతుందట. ప్రియరా, మధ్యకాలంలో ఏంటి వాట్సాప్ గ్రూపులో నా గురించి కొన్ని పోస్టులు వచ్చాయి. బాబు నా వైపు వినాలి, నా వైపు చూడాలి. మనము ఇక్కడ ప్రతిరోజు వృద్ధులు టిఫిన్ సెక్షన్ పెడుతున్నాం. చక్కగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు కృప చూపిస్తున్నాడు. చక్కగా కొంతమంది వచ్చి ఇక్కడ ఆహారం తింటున్నారు, ఎంతో తృప్తి చెందుతూ ఉన్నారు. 1 నెల 2 నెలలు కాదు, జూలై 1వ తారీఖుని ప్రారంభించాం కార్యక్రమం. ఈనాటి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కొంతమంది నా గురించి బ్యాడ్గా పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కొంతమంది నాకు ఫోన్ చేసి నన్ను విమర్శించడం ప్రారంభించారు. కొంతమంది కొంతమంది అంటే నా గురించి గ్రూపులు కట్టారట. గ్రూపులు కట్టుకొని వారు మాట్లాడుతున్నారట. కారణం ఏంటంటే అసూయ. నిన్న కాక మొన్న వచ్చాడు సేవకి, నిన్న కాక మొన్న వచ్చి ఇలాంటివి ఎన్ని చేసేస్తున్నాడు. మేము చేయట్లేదు, వీడు చేసేస్తున్నాడు. అంటే మనుషులకు నైజం తెలుసా? వాళ్ళు పెట్టరు, పెట్టేవాళ్ళు పెట్టనెవరు, వాళ్ళు తినరు, తినేవాళ్ళని తిన్నెవరు, వాళ్ళు సహాయం చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ప్రియరా, వాళ్ళకున్న అసూయ ఏంటి? మేము పెట్టట్లేదు, ఆడెందుకు పెట్టాలి, మేము పెట్టట్లేదు, వాడెందుకు పెట్టాలి. ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమైనా దొంగతనం చేస్తున్నాడా, ఎవరి దగ్గర ఇల్లు అడుక్కుంటున్నాడా? నా గురించి గ్రూపులు కట్టారట. ఇప్పటికొచ్చి ఎవరిని కూడా లైవ్లో ఉంది మాట, ఈ మాట అందరూ వింటారు. ఇప్పటికొచ్చి ఎవరిని కూడా మేము కొంతమంది వృద్ధులకు టిఫిన్ పెడుతున్నామండి, మీరు ఏమన్నా సహాయం చెయ్యండి అని ఎవరిని అడగలేదు. కానీ ఒక మాట జ్ఞాపకం చేశాను, అది కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే, కొంతమంది సహాయం చేసేవారు ఏమన్నారంటే, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు, మరి మీరు ప్రతి పోస్ట్ కూడా ఫేస్బుక్లో పెడుతున్నారు, మరి ఇది కూడా పెడతారంటే మీరు పెట్టమంటే పెడతానండి, మీరు వద్దంటే ఆపేస్తానండి. లేదు పెట్టండి, ఒకవేళ ఎవరైనా ప్రేరేపించి సహాయం చేస్తారేమో కదా అని చెప్పి, ఇది మంచి కార్యం, ఇది దేవుని కార్యం అని వాళ్ళంతటి వాళ్ళు పెట్టమని చెప్పినప్పుడు ఆ కుటుంబం కోసం మనం ఇక్కడ లైవ్లో ప్రార్థన చేయడం, ఈరోజు పలానా వ్యక్తి సహాయం చేశాడని చెప్పడం, ఒకవేళ మీరు కూడా ఈ కార్యక్రమంలో పొందుకోండి అని చెప్పడం జరుగుతుంది తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి, మాకు ఏదైనా ఇవ్వండి అని ఇప్పుడు వచ్చి ఎవరిని అడుక్కోలేదు. ఒకవేళ మన సంఘంలో ఎవరైనా ఒకవేళ అటువంటి ఆలోచనతో ఉంటే ఆలోచనలన్నీ మానుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. అసూయ అనేది చాలా భయంకరం ప్రియారా. ఆమె అసూయతో రగిలిపోతూ ఏముంటుంది, నేను చచ్చిపోతాను ఇక. పిల్లలు లేకపోతే చచ్చిపోవాలా? చూడండి, ఎగ్జామ్లో పాస్ అయిపోతే కొంతమంది చచ్చిపోతారంటారండి. ఎగ్జామ్లో పాస్ అయిపోతే చచ్చిపోవాలా? ఎగ్జామ్లో పాస్ అయిపోతే మనం పరలోకం వెళ్ళిపోతామా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే మనం పరలోకం వెళ్ళమా?
ఎగ్జామ్ ఏమైనా ఎగ్జామ్లో పాస్ అయితే మనకి ఏమన్నా ఏంటి డిగ్రీలు చదువుకున్నారు, బీటెక్లు, ఎంటెక్లు, బిఎస్సీలు, ఎంఎస్సీలు చదువుకున్నారు, ఖాళీగా లేరు ఈరోజు. ఎగ్జామ్లో పాస్ అయిపోతే చచ్చిపోతాను. ఇప్పుడు చూడండి, రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎన్ని ప్రాణాలు పోతాయో భయం వేస్తుందండి. మాకు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు నాయన, అందరూ కనీసం పాస్ మార్కుతో పాస్ చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. చదవరు, ఎగ్జామ్స్ టైంలో భయపడతారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసూయ. వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేసాయి, మాకు ఎక్కువ మార్కులు రాలేదు. ప్రియరా, సంఘాల్లో కూడా ఇటువంటి అసూయ ఉంటుందండి చాలా మందిలో. నేనంటాను, దేవుని సేవకునికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను, అసూయ అనేది చాలా చాలా భయంకరమైనది. అసూయ ఎవ్వరికి ఉండకూడదు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 37వ అధ్యాయము, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గంలో వర్ధిల్లిన వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది నీకు కీడుకే కారణము, కీడు చెయ్యువ నిర్మూలమగుదురు. ప్రియరా, అసూయ పడ్డం వల్ల ఏంటి కీడుకే కారణం అండి. కీడుకు దారి తీస్తుంది. కోపాన్ని మానమంటున్నాడు, ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి ఉండకూడదు ఏంటి తెలుసా? అసూయ. ఈరోజు తల్లిదండ్రులు కూడా అసూయ అండి. పిల్లలు ఎదుగుతూ ఉంటే, నా పెద్ద కుమారుడు బాగా ఎదిగిపోతున్నాడండి, మా చిన్న కుమారుడు తినడానికి తింటలేదు. అసూయ. కన్న బిడ్డల పట్ల అసూయ. ప్రియులరా, ఎవ్వరి విషయాలు మనం అసూయ పడకూడదండి. మన శత్రువు మన కళ్ళ ముందు వర్ధిల్లుతున్నా కూడా, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి అని అడగాలే తప్ప, ఆడికెందుకు ఇచ్చావు ప్రభువా, వాళ్ళెందుకు అలా వృద్ధి చెందుతున్నారు ప్రభువా అని మనం అసూయ పడకూడదు. అసూయ కీడికే కారణము తప్ప మేలుకు కారణము కాదు. అసూయ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అసూయ నిన్ను పాడు చేస్తుంది. ప్రియరా, రాహేలు గారి జీవితంలో దేవుని కార్యాన్ని పొందుకోకపోవడానికి కారణము, లేట్ అవడానికి కారణం ఏంటి తెలుసా? అసూయ. అసూయ ఆమెను వెంటాడుతూ ఉంది. ఒకవైపు అందంగా ఉన్నానని పొగరు, ఒకవైపు మంచి భర్త ఉన్నాడని పొగరు, ఒకవైపు అన్నిట్లో నేనే ఉన్నాననేటువంటి అహంకారము, అందరూ నన్నే ప్రేమిస్తున్నారు, నాతోనే మాట్లాడుతున్నారు, అన్ని కార్యక్రమాలకు నన్నే పిలుస్తూ ఉన్నారనేటువంటి గర్వం. ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఆమెకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ గర్వాన్ని అణిచివేయాలని, అహంకారాన్ని అణిచివేయాలని ఆమెకు గర్భఫలం ఇయ్యలేదు. అంటాడు కదా యాకోబు, గర్భఫలం ఇయ్యడానికి నేనేమన్నా దేవుణ్ణా? గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇచ్చేదే గర్భఫలము. నేనెవరిని గర్భఫలం ఇవ్వడానికి? ప్రియరా, గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానము. ఆ దేవుణ్ణి అడుగు, దేవుని మీద ఆధారపడాలి. భర్తల మీద అసూయ, భర్తల మీద ఈర్ష్య, నీ వల్లే నాకు పిల్లలు పుట్టట్లేదు, ఇదిగో నేను తలెత్తుకోలేకపోతున్నాను అనేటువంటి ఆలోచనలు ఈరోజు ప్రియ సమాజంలో మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు బంద్ చేస్తేనే బంద్ అవుతుంది, దేవుడు విడుదల చేస్తేనే విడుదలవుతుంది. యెషయా గ్రంథం అంటాడు, నేను తలుపులు తెరవగా వాటి మూయవాడెవడు? నేను తలుపులు మూయగా తెరిచేవాడెవడు? ఎవడు లేడు. తలుపులు తెరిచేవాడు యెహోవాయే, తలుపులు మూసేవాడు యెహోవాయే. కాబట్టి మనం ఎవ్వరి మీద కూడా అసూయ పడకూడదు, విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. ప్రియరా, మొదటి పేతురుపత్రిక, పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి త్వరగా. ప్రభువు దయాళుడని, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలివారై నిర్మలమైన వాక్యము పాలవలను రక్షణ విషయములు ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. ప్రియరా,
అంటే అసూయని విడిచిపెట్టమంటున్నాడు, దుష్టత్వాన్ని విడిచిపెట్టమంటున్నాడు, సమస్తమైన దూషణ మాటలు విడిచిపెట్టమంటున్నాడు, వేషధారిని విడిచిపెట్టమంటున్నాడు. ప్రియరా ఏంటి, వాక్యం మనం ఉంటే మనలో అసూయ ఉండదట. వాక్యం మనలో లేకపోతేనే అసూయ. వాక్యం మనలో ఉంటే మనలో అసూయ ఉండదు. వాక్యం మనలో ఉంటే మనకు కోపం ఉండదు. ఏంటి, వాక్యం మనలో ఉంటే దూషణకరమైన మాటలు మనలో ఉండవు. అంటే మనల్ని ఎవరు దూషించమంటండి. వాక్యం మనలో ఉందనుకోండి, ఏంటి, నీ మనసులో ఒకవేళ దూషణగా ఉందని నువ్వు అనుకున్నా దేవుడు దాన్ని దీవెనకరంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో, ఎవరి విషయంలో అసూయ పడుతూ ఉన్నావు? ఒకవేళ అసూయ పడడం వల్ల నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయట్లేదేమో, అసూయ పడడం వల్ల నీ దేవుని జీవితంలో అద్భుతాలు చేయట్లేదేమో. ప్రియులరా, ఆలోచించండి. అసూయని విడిచిపెట్టమని చెప్తున్నాడు, అసూయని విడిచిపెట్టమంటున్నాడు. ప్రియారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని బిడ్డలకు అసూయ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఏంటి, అప్పుడప్పుడు అంటారు కదా, ఏమండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటి, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు. ఏమండి, రాహేలు గారికి ఒక రోజు వచ్చిందట. దేవుడు ఆమె హృదయాన్ని దర్శించాడు, ఆమె హృదయాన్ని తాకాడు. ఆమె ఏం చేసింది తెలుసా? ఏంటి, చూడండి, ఆదికాండము 30 అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. 30 అధ్యాయము త్వరగా 22వ వచనం. ఏంటి, ఎంతవరకు అసూయతో రగిలిపోయింది, కోపంతో అహంకారంతో రగిలిపోయింది. ఏంటి, ఎప్పుడైతే దేవుడు ఆమె హృదయాన్ని దర్శించాడో, ఆమెతో మాట్లాడాడో, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచును. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం.